శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తార్లకోటలోని కాటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి గర్భగుడికి చేరుకున్నారు. అక్కడ 2 హుండీలు పగలగొట్టి అందులోని సుమారు 10,000 రూపాయల నగదు దోచుకున్నారు. అదిలా కాకుండా ఆఫీస్ రూమ్ లో ఉన్న 40,000 రూపాయలు విలువ చేసే సీసీటీవీ డీవీఆర్ ను కూడా అపహరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆలయానికి చేరుకొని పరిశీలనలు ప్రారంభించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్ ను పిలిపించి ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరించారు. ఆలయ అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల రాకపోకలపై సీసీటీవీ రికార్డింగ్స్ లేకపోవడం విచారణకు ఇబ్బందికరంగా మారిందని సమాచారం. అక్కడ డ్రిల్ కోస్తారు, డ్రిల్ కోసి దిగిపోయాడు, మళ్ళీ డ్రిల్ అక్కడ పెట్టింది. ఇది లాక్ కూడా ఉండేలేం చేయలేదు. మామూలు డోర్ కూడా చేయలేదు. ఓం నమః శివాయ. మేము గుడి కమిటీ వాళ్ళము 20 సంవత్సరాలు బట్టి అభివృద్ధి చేస్తున్నాం. కానీ పైసా పడక అందరి భక్తుల దగ్గరికి, ఎందుకంటే చాలామంది కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు, నైట్ టైం రావడానికి జడుస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలా ధైర్యం వస్తుందో ఆ రకంగా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. స్వాములు మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము, సహకరిస్తారని తెలియజేసుకుంటాం. స్వామి పెడుతున్నాం, అప్పుడు కూడా ఇన్నర్ లాక్లు కూడా పెడుతున్నాం. సీసీ కెమెరాలు ఫుటేజ్ పట్టుకెళ్ళిపోయారు. ఇన్నర్ లాక్లు కూడా ఒక దీంతో పొడిచేసి లాక్కెళ్ళిపోయారు స్వాములు. ఇంతకుముందు జరిగిందని సరే ఎక్కువ సెక్యూరిటీ పెట్టినప్పుడు కూడా ఇలాగ జరుగుతుంది స్వాములు. మరి ఇంకా ఎంత చేయాలనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఈసారి ఇంకా ఎక్కువ పెట్టాలని మాకు అనిపిస్తుంది.